నాతో ఉన్న మహారాణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళగానే యువరాణిలా ఎలా అయిపోతుందో తెలియదు. అప్పటిదాకా అన్నీ తానే నడిపి తాను ఒక్కసారిగా ఏమీ తెలియని చిన్నపిల్లల ఎందుకు చేస్తుందో అర్థం కాదు. ఊరు ముందు స్టేషన్ వరకు కూడా పిల్లలకి అల్లరి చేయొద్దు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్పి తాను ఊరు రాగానే వీధి చివరున్న చిన్న కొట్టులోని దోశల కోసం ఎందుకు గొడవ పడుతుందో తెలియదు. ఇంట్లో వంటంతా సునాయాసంగా చేసి పడేసే తాను వాళ్ళ అమ్మ పొయ్యి మీద అన్నం చూడమన్నా ఎందుకు గుర్తుండదో అసలే అర్థం కాదు. ఎప్పుడైనా పిల్లలు కొట్టుకుంటే కోప్పడి తాను వాళ్ళ తమ్ముడితో ఎందుకు తగులాడుతుందో తెలియదు. సరేలే ఉండు, నేను వచ్చే వారం వచ్చి తీసుకువెళ్తా అంటే అదేం కాదు అని మళ్ళీ తరువాతి రోజు నాతో ఎందుకు ట్రైన్ ఎక్కి తిరిగి వచ్చేస్తుందో అసలు ఇప్పటికీ అర్థం కాదు.